టీవీ శిరీష. రాజమండ్రి నుండి తిరుపతికి నూతన విమాన సర్వీసును కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బుధవారం ప్రారంభించారు. రాజమండ్రి నుండి తిరుపతికి నూతన విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బుధవారం ప్రారంభించారు. న్యూఢిల్లీలోని కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కొందల దుర్గేష్ తో పాటు స్థానిక ఎమ్మెల్యేలు రాజమండ్రి నుండి వర్చువల్ విధానంలో ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఊపి నూతన సర్వీసును ప్రారంభించారు. ఈ నూతన విమాన సర్వీస్ వల్ల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి ఇప్పుడు సాంస్కృతిక రాజధానిగా రాజమండ్రితో నేరుగా కలిసిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయదశమి పండుగ పర్వదినాన ప్రారంభమైన ఈ విమాన సర్వీసుకు విశేష స్పందన లభించిందని తెలిపిన రామ్మోహన్ నాయుడు సర్వీసుకు సంబంధించిన అన్ని విమానాల్లో 100% బుకింగ్స్ జరగడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన అలయన్స్ ఎయిర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత సంవత్సరం 6 నెలల వ్యవధిలో ఎన్డీఏ ప్రభుత్వ కృషితో విమానయాన రంగాన్ని విస్తరిస్తూ వేగంగా ఎదుగుతున్నాయని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమాన సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ దిశలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నాయకత్వం తనకు ఎప్పుడూ ప్రేరణ ఇస్తుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న ఎన్టీఆర్ భరోసా పథకం. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం గ్రామంలో తెలుగుదేశం కార్యకర్త మోహన్ కుటుంబానికి ఎటువంటి ఉపాధి లేని కారణంగా వారి కుటుంబాన్ని ఆదుకున్న ఎన్టీఆర్ భరోసా వారి భార్య మహదాసు రమణమ్మకు పెన్షన్ అందజేసిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నిటి వెంకట బానోజీ నాయుడు. ఈ సందర్భంగా రమణమ్మ కూటమి ప్రభుత్వానికి, స్థానిక పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, సువ్వాడ రామారావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్నారని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి అన్నారు. బుధవారం వనిత మండల గ్రామం కుమ్మరి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసాతో నిరుపేదలకు, నిరక్షరాస్యులకి ఆర్థిక భరోసా చేకూరుతుందన్నారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాగానే పింఛన్ను 3,000 నుండి 4,000కు పెంపు చేయడం, పింఛన్లు ప్రతి నెల మొదటి తారీఖునే అందజేయడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీనే పింఛన్ల పంపిణీకి అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. మొదటి రోజునే 100% పింఛన్ల పంపిణీకి కృషి చేయాలని సంబంధిత సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుందన్నారు. ఈ క్రమంలోని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి ఆలస్యం లేకుండా పెన్షన్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలాకి మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పనాయుడు, పోలాకి ఏపీఎస్ చైర్మన్ బైరి భాస్కర్రావు, కురుడి ఈశ్వర్రావు, ఎన్ని రమేష్, కాయరవి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజాశ్రేయస్సు పరమావధిగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజాశ్రేయస్సు పరమావధిగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం అందిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని దత్తత గ్రామమైన బన్నవాడలో ప్రజాసేవ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గత ఏడాది కాలంలో
64 లక్షల మందికి ప్రయోజనం కలిగేలా 34,000 కోట్లు వెచ్చించి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. భర్త చనిపోయిన భార్యలకు వితంతువు పింఛన్ కింద అందజేస్తున్నామని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి నూతన పింఛన్లను మంజూరు చేస్తామని అన్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పటికీ సమర్థవంతమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వ్యవస్థలను గాడిన పెడుతూ గత 16 నెలల్లో ఎవరూ ఊహించని విధంగా సమాంతర అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలతో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని, ప్రజలు సూపర్ హిట్ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అన్నదాత సుఖీభవ క్రింద రైతులకు పెట్టుబడి సాయం ఏడాదికి 20,000 రూపాయలను అందిస్తున్నామన్నారు. సాంకేతిక కారణాల కారణంగా పథకం వర్తించిన అర్హత కలిగిన రైతులు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం జీఎస్టీ 2.0 ప్రచార పత్రికలను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోటబొమ్మాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బగాద్ శేషగిరిరావు, నీటి సంఘం అధ్యక్షులు సనపల మురళీధర్రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథకాల సంచాలకులు ఎన్ కిరణ్ కుమార్, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు త్రినాథస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం తిమరా గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను వివరించారు. అలాగే రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటి వద్దకే చేకూరుతాయని, పింఛన్లు పెంచి 1వ తారీఖు సెలవు దినాలు అయితే ముందు రోజే పంపిణీ చేసిన ఘనత దేశ చరిత్రలోనే ఒక్క చంద్రబాబు నాయుడికే చెందుతుందని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో రైతులతో కలిసి ట్రాక్టర్ ర్యాలీలో ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం వెలియపుటి మండలం కోసమాల గ్రామంలో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలకగా రైతు సోదరులతో కలిసి ట్రాక్టర్ ర్యాలీలో ఎమ్మెల్యే ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన నెక్స్ట్ జెన్ జీఎస్టీ 2.0 పథకం ద్వారా ప్రతి వ్యాపారవేత్తలకు సులభమైన పన్ను విధానం అమల్లోకి వచ్చిందన్నారు. గ్రామీణ వ్యాపారస్తుల నుండి రైతు బజార్లు, చిన్న చిన్న వ్యాపారులు కూడా ఈ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా ఇబ్బందులు లేకుండా లాభాలు పొందగలుగుతారని అన్నారు. ప్రజాసేవలో పారదర్శకత, అభివృద్ధిలో వేగం ఈ 2 లక్ష్యాల కోసమే ప్రభుత్వం ఈ సంస్కరణను తెచ్చిందని తెలిపారు. అలాగే రైతులు, వ్యాపారవేత్తలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ వ్యాపారాలను మరింత విస్తరించాలని, గ్రామీణ అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేస్తున్నారని, గత వైసీపీ పాలనలో ట్రూ-అప్ ఛార్జీలతో ప్రజలపై భారం మోపితే కూటమి పాలనలో ట్రూ-అప్ డౌన్ ద్వారా విద్యుత్ ఛార్జీలను తగ్గించిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాల అశోక్ పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాల అశోక్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి కవిటి మండలం బల్లిపుట్టుగ గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, అలాగే రేషన్ డిపో ప్రారంభోత్సవం మరియు బోరు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కమిటీ 3 రోడ్ల జంక్షన్ నుంచి ఎంపీడీఓ ఆఫీస్ వరకు జీఎస్టీ ట్యాక్స్ 2.0 తగ్గింపుపై ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే కమిటీ ఎంపీడీఓ ఆఫీసులో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతు మిత్ర కిసాన్ డ్రోన్ స్ప్రేయర్ను ఎమ్మెల్యే ఎంజీఆర్ ప్రారంభించారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్ఎన్పేట మండలం బొడ్డవలస గ్రామానికి చెందిన శ్రీ మహాలక్ష్మి రైతు మిత్ర సంఘంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ పద్ధతిలో అందించిన కిసాన్ డ్రోన్ స్ప్రేయర్ను నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
రైతుల శ్రమను తగ్గించే విధంగా, పంటల దిగుబడులు పెంచే విధంగా, సమయాన్ని ఆదా చేసే విధంగా ఆధునిక డ్రోన్ టెక్నాలజీను ప్రభుత్వం అందించడం చాలా గొప్ప విషయమని అన్నారు. రైతుల పంటలపై ఎరువులు, మందులు తక్కువ ఖర్చులతో తక్కువ సమయంలో పిచికారీ చేయడానికి ఈ డ్రోన్లు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. రైతు బలమే రాష్ట్ర బలమన్న దృక్పథంతో ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్కనే ఉంటుందని, భవిష్యత్తులో మరిన్ని ఆధునిక సాంకేతిక పరికరాలను గ్రామీణ రైతులకు అందించే దిశగా కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు పిన్నిటి వెంకట బానోజీ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం జిల్లా గజపతి నగరం దత్తి రాజేరు మండలం దత్తి గ్రామం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు సమక్షంలో కలిసిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నిటి వెంకట బానోజీ నాయుడు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు రాజకీయ జీవితంలో ప్రజలను చైతన్యవంతులను చేసిన విధానము, దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ₹2 కిలో బియ్యం పథకం మరియు ఆయన ప్రజాసేవకై పడిన కష్టాలను ఈ పుస్తకంలో రాయడం జరిగింది. అటువంటి అన్నగారి రాజకీయ జీవిత చరిత్ర పుస్తకాన్ని ముఖ్యమంత్రికి సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గల పంచాయతీ సమస్యల గురించి వివరించడం జరిగింది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.